For more updates, subscribe to our channel. Okay. Next steps of question చూసుకుంటే బేసిక్ థియరిటికల్గా నేను చెప్పాను. మోస్ట్లీ మన కోఎఫిషియంట్స్ అనమాట. సో కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్ట్రాక్షన్, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ద కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇన్ ద ఫ్లో త్రూ ఆర్ఫీసీమీటర్ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ యొక్క ఏరియా కోఎఫిషియంట్స్ ఉంటాయి. 0.9, 0.992, 1.002, 0.68, 0.72. సో ఇలాంటి 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కోఎఫిషియంట్ డిశ్చార్జ్ వెంచూరోమీటర్కి ఎలా ఉందో చూసుకుందాం. రైట్, వెంచూరోమీటర్కి ఏముంది మనకు 0.95 to 0.98. ఇది మనకు వెంచూరోమీటర్ యొక్క కోఎఫిషియంట్ డిశ్చార్జ్. రైట్, ఓకే, ఇది 0.95 to 0.98 వెంచూరోమీటర్. నెక్స్ట్ వన్ ఆర్ఫీసీమీటర్ తీసుకుంటే 0.62 to 0.68 ఆర్ 65 నుంచి కూడా కొన్ని బుక్స్లలో 0.65 నుంచి అని కూడా కొన్ని బుక్స్లలో ఉందన్నమాట. రైట్, ఆర్ఫీసీమీటర్ ఇది. నెక్స్ట్ వన్ నాజిల్ మీటర్ చూసుకుంటే 0.8 to 0.85. ఇవి దాని యొక్క కోఎఫిషియంట్. ఈ 3 కోఎఫిషియంట్ మీకు ఇచ్చాను. సో 3 కోఎఫిషియంట్స్లో మనకి ఏదైనా ఒకటి రావచ్చు. అది ఇక్కడ ఆర్ఫీసీమీటర్ అని మెన్షన్ చేశాను కదా, బట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లలో ఆర్ఫీసీమీటర్స్ మోస్ట్లీ ఆర్ఫీసీమీటర్ ఆర్ వెంచూరోమీటర్ బోత్ ఆర్ 2 ఏదైనా ఒకటి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, చూసుకుంటే ఇప్పుడు ఆర్ఫీసీమీటర్ మాకు ఏమవుతుంది 0.62 to 0.68. ఆప్షన్ ఏంటిది? డి ఇస్ ద ఆప్షన్. రైట్, ద కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇన్ ఆర్ఫీసీమీటర్. ఒకవేళ వెంచూరోమీటర్ అని ఇస్తే రైట్, అప్పుడు 0.95 to 0.98 ఇచ్చారు కదా, 98 అని 0.9, ఇది వెంచూరోమీటర్ అయిపోతుంది. నాజిల్ మీటర్ 0.8 to 0.85. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజరింగ్ ద డివైస్ బెర్నౌలీ థీరమ్ ఈజ్ నాట్ యూజ్డ్ అన్నాడు. ఇక్కడ బెర్నౌలీ థీరము ఇందులో అప్లికేబుల్ అవ్వదు. వెంచూరోమీటర్లోనా, రెక్టాంగులర్ నాచ్లోనా, పిటో ట్యూబ్లోనా, ఆర్ఫీసీమీటర్లోనా. అంటే మోస్ట్లీ మనకు బెర్నౌలీ థీరమ్ గురించి తెలుసుంటే మనం ఆప్షన్ డైరెక్ట్గా టెక్ చేయగలుగుతాము. రైట్, సో బెర్నౌలీ థీరమ్ మనకు ఈక్వేషన్స్ ఫార్ములాకు మీకు గుర్తుంటే సో డైరెక్ట్గా మీకు పికప్ చేస్తారు. సో మోస్ట్లీ అది డిశ్చార్జ్ని ఫైండ్ చేయడానికి మనము అప్లికేబుల్ అవుతుంది. సో అందులో చూసుకుంటే ఇది డిశ్చార్జ్కి, ఇది మొత్తం అది. సరే, రెక్టాంగులర్ నాచ్ ఈజ్ నాట్ అప్లికేబుల్. రెక్టాంగులర్ నాచ్లో బెర్నౌలీ థీరమ్ అనేది అప్లికేబుల్ అవ్వదు. బి ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్. రైట్, ఆల్రెడీ బెర్నౌలీ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి కూడా చెప్పాను. రైట్, నెక్స్ట్ వన్, ఎట్ వీనా కాంట్రాక్షన్ ద జెట్ హ్యాస్ మినిమం ఏరియా క్రాస్ సెక్షన్ అండ్ ద వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది సెక్షన్ విల్ బి అన్నాడు. ఏమన్నాడు? వీనా కాంట్రాక్షన్ దగ్గర మినిమం ఏరియా అన్నాడు. ఏరియా మినిమం ఉన్నప్పుడు ఏమవుతుంది? రైట్, ఇందులోనే చూసుకోవచ్చు. వెంచూరోమీటర్లో ఆర్ఫీసీమీటర్ ఆర్ నాజిల్ మీటర్. మనకేంటిది? ఇది థ్రోట్ ఏరియా కదా, థ్రోట్ ఏరియా ఆర్ వీనా కాంట్రాక్షన్ దగ్గర ఏమవుతుందంటే మినిమం ఏరియా అన్నాడు. సో ఏరియా మినిమం ఉంటే ఏమవుతుంది? వెలాసిటీ ఏమవుతుంది? మ్యాక్సిమం అవుతుంది. రైట్, ఎలా? డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వి కదా. రైట్, ఈ రెండింటిని ఏ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/v. అలా ఏరియా ఎక్కువ ఉంటే వెలాసిటీ తక్కువ ఉంటుంది, వెలాసిటీ తక్కువ ఉంటే ఏరియా ఎక్కువ ఉంటుంది. సో మినిమం ఏరియా అంటే మ్యాక్సిమం వెలాసిటీ ఏముంటుంది? మ్యాక్సిమం ఉంటుంది. రైట్, ఇది ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సైజ్ ఆఫ్ వెంచూరోమీటర్ ఈజ్ స్పెసిఫైడ్ బై. అంటే వెంచూరోమీటర్ సైజ్ ఎంత ఉందని దేని బేస్ చేసుకొని మనం చెప్తాము అని చెప్పేసి ఏమన్నాడు? పైప్ డయా, థ్రోట్ డయా ఆర్ బోత్ 1 or 2 ఆర్ యాంగిల్ ఆఫ్ డైవర్జెంట్ సెక్షన్ అన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు. రైట్, బేస్డ్ ఆన్ దేని మీద బేస్ చేసుకొని ఉంటుందంటే పైప్ ఎంత డయా ఉందో అంటే దానికి ఏరియా ఎంత ఉందన్నమాట, దాని డయా బేస్ చేసుకొని ఆ థ్రోట్ డయా అనమాట. సో పైప్ డయా, థ్రోట్ డయా బేస్ చేసుకొని ఉంటుంది. ఆన్సర్ ఈస్ ఏ అండ్ బి ఇస్ ద ఆన్సర్. సి ఆన్సర్ ఏ అండ్ బి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ద మోర్ హెడ్ లాసెస్ ఇన్ ద డిశ్చార్జ్ మీటర్. అంటే మోర్ లాసెస్ ఇందులో ఉంటుంది. వెంచూరోమీటర్లో ఉంటుందా, నాజిలా, ఆర్ఫీసీమీటర్ అని అన్న. రైట్, మనకు ఏమని తెలుసు? కోఎఫిషియంట్స్ తెలుసు. కోఎఫిషియంట్స్ ఏంటిది? సిడి ఆర్ఫీసీమీటర్లు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. బేస్డ్ ఆన్ దాన్ని లాసెస్ ఉంటాయి అనమాట. రైట్, ఇందులో కోఎఫిషియంట్ దేనికి తక్కువ ఉందండి? ఆర్ఫీసీమీటర్కి తక్కువ ఉంది. ఆర్ఫీసీమీటర్కి తక్కువ ఉందంటే కోఎఫిషియంట్ తక్కువ ఉందంటే దాని మీనింగ్ ఏంటిది? లాసెస్ ఎక్కువ ఉందన్నమాట. రైట్, సో ఆర్ఫీసీమీటర్కి కోఎఫిషియంట్ తక్కువ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని మన లాసెస్ బేస్డ్ ఉంటాయి. రైట్, కోఎఫిషియంట్ తక్కువ ఉంటే ఆర్ఫీసీమీటర్కి లాసెస్ ఎక్కువ ఉన్నట్టు. రైట్, వెంచూరోమీటర్కి వెరీ తక్కువ ఉన్నట్టు అనమాట. సో
ఇక్కడ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే క్వశ్చన్స్ వెంచురీమీటర్ లాసెస్ ఎందులో ఎక్కువ ఉంటుంది, లాసెస్ చూసుకుంటే రైట్ లాసెస్లో ఎందులో ఎక్కువ, ఆర్ఫీస్లో ఎక్కువ, తర్వాత నాజిల్, తర్వాత వెంచురీ, రైట్ లాసెస్ మోర్, రైట్ ఇన్సైడ్ రాస్తున్నారు. సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇట్లా, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే రివర్స్ అవుతుంది. ఓకే, లాసెస్ అయిపోయిన తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ వాల్యూస్ ఇందులో ఎక్కువ ఉన్నాయి, రైట్. ఫస్ట్ వన్ వెంచురీమీటర్, నెక్స్ట్ వన్ నాజిల్, నెక్స్ట్ వన్ ఆర్ఫీస్. ఒకవేళ కాస్ట్ ఈజ్ మోర్, కాస్ట్ గురించి అడిగితే ఇందులో దేనికి ఎక్కువ కాస్ట్ అంటే ఆర్ఫీస్కి ఎక్కువ కాస్ట్, తర్వాత నాజిల్కి, తర్వాత వెంచురీకి, రైట్. ఈ కాస్ట్ ఆర్ ఎఫిషియన్స్ విచ్ ఇస్ ద బెస్ట్ మీటర్, అంటే డిశ్చార్జ్లో బెస్ట్ మీటర్ అంటే ఏది అంటే ఆర్ఫీస్ మీటర్, వెంచురీ మీటర్, నాజిల్ మీటర్, దాని గురించి బేస్ చేసుకుని ఎఫిషియన్స్ వచ్చేసి వెంచురీ ఇస్ ద బెస్ట్, తర్వాత నాజిల్, తర్వాత ఆర్ఫీస్. సో మన కోఎఫిషియంట్స్ వస్తే దాన్ని బేస్ చేసుకొని ఈ లాసెస్ దాని గురించి ఇట్లా ఎక్స్ప్లెయిన్ సింపుల్గా గుర్తుంటుంది. సో ఈ 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో మేబీ 1 క్వశ్చన్స్ అనమాట, రైట్. సో నేను ఇచ్చే 50-60 క్వశ్చన్స్లలో అట్లీస్ట్ 10 క్వశ్చన్స్, మోస్ట్లీ 14 + 2 అనే క్వశ్చన్స్ మీకు ఇచ్చాను, అంటే 14 ± 2 వాట్ ఎవర్, అందులో నుంచి 10 క్వశ్చన్స్ నేను ఇచ్చి కవర్ చేయగలుగుతాను. సో రిలేటెడ్ టాపిక్స్లో అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్, అవి క్వశ్చన్స్ నేను రాకపోవచ్చు, బట్ డిఫరెంట్ వేలో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. ఇలాంటివి ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ వన్ ద యూనిఫామ్ ఫ్లో ఈజ్ సెట్ టు బి అక్కరింగ్. ఇక్కడ యూనిఫామ్ ఫ్లో అన్నాడు, రైట్. యూనిఫామ్ ఫ్లో, అన్స్టడీ ఫ్లో, స్టడీ ఫ్లో, రైట్. నాన్ యూనిఫామ్ ఫ్లో, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అప్పుడు ఎలా యూనిఫామ్ ఫ్లో అని ఏ విధంగా అంటాము, రైట్. ఇలా ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ జీరోనా, at every point the velocity of vector is identical in magnitude and direction in any given instant time or condition do not change with the time at any point, చేంజ్ ఇన్ ట్రాన్స్ఫర్ డైరెక్షన్ ఆర్ జీరో. ఇలాంటి ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చాడు. ఏంటిది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని తెలిసి ఉండాలి, స్టడీ ఫ్లో అంటే ఏంటిదో తెలిసి ఉండాలి. ద ఫ్లో విల్ అక్కర్ డస్ నాట్ చేంజ్ విత్ టైమ్, రైట్. సో టైంతో మనకు చేంజ్ అవ్వదు, కాన్స్టెంట్గా ఫ్లో అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే కాన్స్టెంట్గా ఫ్లో అన్నమాట, రైట్. దాన్ని స్టడీ అని అంటారు. తర్వాత మనకు వచ్చేసి అన్స్టడీ ఫ్లో మీన్ ఇక్కడ టైం ఈజ్ చేంజ్ అనమాట, టైం అనేది చేంజ్ అవుతుంది. సో డస్ చేంజ్ విత్ టైం, ఫ్లో చేంజ్ విత్ టైం ఎట్ ఎనీ పాయింట్ అనమాట. సో ఏ పాయింట్ వద్దన ఫ్లో చేంజ్ అయితే దాన్ని అన్స్టడీ ఫ్లో అంటారు. తర్వాత వచ్చేసి ఏంటిది యూనిఫామ్ ఫ్లో. దాన్ని ఎలా చెప్తామంటే బేస్డ్ ఆన్ స్పేస్ అనమాట. అంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్స్ బేస్ చేసుకొని స్పేస్ మీన్ గ్యాప్ ఆర్ డయామీటర్ సైజ్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఎలా ఇప్పుడు యూనిఫామ్గా ఉండాలి. ఇక్కడ యూనిఫామ్గా ఉండాలి అంటే మెయిన్గా ఏముండాలంటే ద ఫ్లో రేట్ కాన్స్టెంట్గా ఉండాలి. అంటే కాన్స్టెంట్గా ఫ్లో అవ్వాలి విత్ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, రైట్. అలా ఐడెంటికల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మీన్ ఎగ్జాంపుల్గా అంటే ఏంటిది, ఒక ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుందని, రైట్. ఇది డయామీటర్ ఎక్కడ ఏ పాయింట్ తీసుకుని డయామీటర్ సార్ ఈక్వల్ ఉండాలి. పైప్ కావచ్చు, సర్క్యులర్ టైప్ ట్యూబ్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే మనకు కాన్స్టెంట్గా డయామీటర్ ఉండాలి, కాన్స్టెంట్ ఫ్లో ఉండాలి, రైట్. దాన్నే యూనిఫామ్ స్టడీ ఫ్లో అని అంటాము. తర్వాత నాన్ యూనిఫామ్ ఫ్లో ఇక్కడ నాన్ యూనిఫామ్ ఫ్లో దాని గురించి ఏంటిదంటే నాన్ అనగానే మనకు అర్థం కావచ్చు, రైట్. కాన్స్టెంట్గా ఉండదు, చేంజెస్ అవుతుంటాయి, వ్యారీ అవుతూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని సో ఈ 4 టైప్స్లో క్వశ్చన్స్లో కూడా ఛాన్స్ ఉన్నాయి. స్టడీ ఫ్లో, అన్స్టడీ ఫ్లో, యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ ఫ్లో. ఇక్కడ ఏమన్నాడు యూనిఫామ్ ఫ్లో అన్నాడు. ఫస్ట్ వన్ ఇక్కడ ఆప్షన్ ఇస్ మనకు బి. ఏంటిది ఇక్కడ ఏమన్నాడు,
ఐడెంటికల్ అన్నాడు. ద వెలాసిటీ ఆఫ్ వెక్టర్, ఆ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో ఈజ్ ఐడెంటికల్ ఎట్ ఎనీ స్టార్ట్. సో ఏ పైన తీసుకున్నాం మనకు ఐడెంటికల్ ఆర్ ఈక్వల్ అనమాట, కాన్స్టెంట్ ఆర్ ఈక్వల్, రైట్. దిస్ ద ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ఫ్లో ఆఫ్ లిక్విడ్ ఎట్ కాన్స్టెంట్ రేట్ ఇన్ ఏ కొనికల్, రైట్. కొనికల్ బార్లో ఇక్కడ ఏమన్నాడు, కొనికల్ ట్యాప్డ్ పైప్ అన్నాడు. ఈజ్ క్లాసిఫై కాన్స్టెంట్ రేటు కాన్స్టెంట్గా ఫ్లో అవుతుందంట. అంటే ఇక్కడ రేట్ మీన్ టైమ్ టు టైమ్, రైట్. డస్ నాట్ చేంజ్ విత్ టైంతో చేంజ్ అనేది అవ్వదు. బట్ కొనికల్ ట్యాప్డ్ పైప్ అన్నాడు. కొనికల్ ట్యాప్డ్ పైప్ అంటే ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్గా ఇలా ఇక్కడ డయామీటర్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, రైట్. ఇక్కడ D1 అనుకో, ఇక్కడ D2. సో డయామీటర్స్ ఆర్ చేంజెస్, ఆర్ సైడ్స్ ఆర్ చేంజెస్. సో ఇలాంటి దాన్ని కొనికల్ ట్యాప్. అప్పుడు ఏమవుతుంది, రేట్ అయితే కాన్స్టెంట్గా ఫ్లో అవుతుంది, అంటే ఇక్కడ స్టడీ ఫ్లో అవుతుంది అనమాట. కాన్స్టెంట్ రేట్ అనేది కూడా స్టడీ ఫ్లో అవుతుంది. బట్ కొనికల్ అన్నాడు కాబట్టి నాన్ యూనిఫామ్, అంటే చేంజెస్ అవుతూ ఉంటాయి. సో అది మనకు ఆప్షన్లో ఏది నుంచి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమన్నా ఇక్కడ మ్యాగ్నెట్యూడ్ అంటే స్పేస్ అనేది చేంజ్ అవుతుంది, ఇక్కడ నుంచి చేంజ్ అయింది, కాన్స్టెంట్ అవ్వలేదు, చేంజెస్ అవుతుంది, అంటే వ్యారీ అవుతుంది. సో ద ఫ్లో రేట్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆర్ డస్ నాట్ ఐడెంటికల్ విత్ మ్యాగ్నెట్యూడ్ అండ్ డైరెక్షన్స్ అనమాట. సో ట్యాప్డ్ బార్ అన్నప్పుడు సరే ఇలాంటి వస్తుంది, రైట్. లేదు కాన్స్టెంట్ డయామీటర్ అని ఇచ్చేసి ఇలా ఇస్తే మనకు స్టడీ ఫ్లో అప్పుడు యూనిఫామ్ వస్తుంది అనమాట, రైట్. ఇప్పుడు ట్యాప్ కాబట్టి నాన్ యూనిఫామ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ నాన్ యూనిఫామ్ ఫ్లో అన్నాడు. ఇక్కడ నాన్ యూనిఫామ్ స్టడీ ఫ్లో అన్నాడు. ఇక్కడ స్టడీ ఫ్లో మళ్ళీ నాన్ యూనిఫామ్ అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది, నాన్ యూనిఫామ్ మీద ఆటోమేటిక్గా మనకు దీన్ని సేమ్ బేస్కి తెలుస్తుంది కదా. ఏముంటుంది, లాంగ్ టు ఎట్ డిక్రీజ్ రేట్. ఇక్కడ స్టడీ ఫ్లో రేట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, డిక్రీజ్ అనేది అవ్వదు, రైట్. అప్పుడు డిక్రీజ్ ఇది కాదు. సి ఆప్షన్ ఎక్స్పాండింగ్ దట్ టు ఇంక్రీజింగ్ కాదు, స్టడీ ఫ్లో అన్నాడు, రైట్. కాన్స్టెంట్ రేట్, రైట్, ఇది ఆన్సర్. ఒకవేళ ఇక్కడ ఎక్స్పాండింగ్ ట్యూబ్ అని ఇచ్చి నెక్స్ట్ ఆప్షన్ కూడా కాన్స్టెంట్ రేట్ అని ఇచ్చేసి ఈక్వల్ ట్యూబ్ అని ఇస్తే, ఈక్వల్ డయామీటర్ ఆఫ్ ది ట్యూబ్ అని ఇస్తే అది కాదు. ఎక్స్పాండింగ్ మీన్ ఇక్కడ నాన్ యూనిఫామ్ మీన్ ఎక్స్పాండింగ్ మీన్ ఎక్కడ డయామీటర్ని ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి చేంజ్ అయింది. సో ఎక్స్పాండింగ్ అయింది. దాన్ని బేస్ చేసుకొని మనకు నాన్ యూనిఫామ్ ఫ్లో అని, నాన్ యూనిఫామ్ స్టడీ ఫ్లో అంటారు. సో ఇది మనకు కొంచెం గుర్తుంటే స్టడీ ఫ్లో అంటే డస్ నాట్, సో కాన్స్టాంట్ రేట్ డస్ నాట్ చేంజ్ విత్ టైం అనమాట. అది కాన్స్టెంట్గా ఫ్లో అవుతుంది. అని స్టడీ మీన్ కాన్స్టెంట్గా ఫ్లో అనేది అవ్వదు, విత్ టైం అనేది కన్సిడర్ చేసుకోవాలి. స్టడీలో ఏంటంటే టైము. నాన్ యూనిఫామ్ ఫ్లో అయితే స్పేస్, అంటే దాని యొక్క మ్యాగ్నెట్యూడ్ అండ్ డైరెక్షన్ మీన్ వాటి యొక్క సైజ్ బేస్డ్ ఆన్ సైజ్. ఓకే, ఇవైతే మనకు 4 టైప్స్ ఆఫ్ ఇలాంటివి క్వశ్చన్స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టైప్స్ చూసుకుందాం. ఇంకా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ద స్ట్రీక్ లైన్, పాత్ లైన్ ఆర్ ఐడెంటికల్ ఇన్ ద కేస్ ఆఫ్. ఆప్షన్ ఇచ్చాడు యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ ఫ్లో, ఏ అండ్ బి ఆర్ నన్. సో ఆల్వేస్ పాత్ లైన్, స్ట్రీక్ లైన్, స్ట్రీమ్ లైన్స్ ఆర్ బేస్డ్ ఆన్ విత్ కాన్స్టెంట్ రేట్ అనమాట. సో కాన్స్టెంట్ రేట్. సో ఇందులో కాన్స్టెంట్ ఆప్షన్ ఉందా, రేట్ ఆప్షన్ అయితే లేదు. సో యూనిఫామ్ అనేది స్పేస్ బేస్డ్ అని, యూనిఫామ్ బేస్ ఏ అండ్ బి కాదు. సో ఆప్షన్ అనేది మనకు నన్ అనమాట. ఒకవేళ ఆప్షన్లో యూనిఫామ్ ఫ్లో ప్లేస్లలో స్టడీ ఫ్లో అని ఇచ్చి స్టడీ ఫ్లో, ఓకే, నాన్ యూనిఫామ్ ప్లేస్లో అన్స్టడీ ఫ్లో ఏబి నన్ను ఇలా ఇచ్చాడనుకో, అప్పుడు స్ట్రీక్ లైన్, పాత్ లైన్స్ ఆర్ ఆల్వేస్ ఐడెంటికల్ ఇన్ స్టడీ ఫ్లోలో మాత్రమే ఐడెంటికల్గా ఉంటాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్, ఓకే, ద కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ కంప్రెసిబుల్ ఫ్లో ఈజ్ గివెన్ హ్యాజ్ అంటాడు, రైట్. అంటే మన కంటిన్యూటీ ఈక్వేషన్ ముందు తెలిసి ఉండాలి. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కదా కంటిన్యూటీ ఈక్వేషన్. సో దాన్ని బేస్ చేసుకొని చేస్తే ఎలా వస్తుంది మనకు, రైట్. కంటిన్యూటీ ఈక్వేషన్ ఎక్కడ గుర్తుంటే రైట్గా మీరు చేయగలుగుతారు. ఎలా, రైట్. Q1 is equal to Q2 ది బేస్ చేసుకుని ρ1 A1 V1 is equal to ρ2 A2 V2 is a compressible, right. Continuity equation in the case of compressible. లేకపోతే A1 V1 is equal to A2 V2 ఆప్షన్లో ఉంటే మీకు ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్, రైట్. కంప్రెసిబుల్ ఫ్లూయిడ్, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అనమాట, రైట్. అప్పుడు మనకి ఆప్షన్ చూడండి, కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ ద కంప్రెసిబుల్ ఫ్లో అన్నాడు. ఇక్కడ కంప్రెసిబుల్ అన్నాడు, ఏం ఉండాలి మనకు, రో ఉండాలి, ఇక్కడ రో ఉండాలి, రైట్.
A1V1. ఆప్షన్లో ఏవి ఈజ్ కాన్స్టెంట్, ఇక్కడ ఇన్కంప్రెసిబుల్ అంటే ఏవి ఈజ్ కాన్స్టెంట్ అంటే దీనికి ఇలా రాసుకోవచ్చు AV1 ఈజ్ ఈక్వల్ టు Q అంటే కాన్స్టెంట్ అని కూడా రాసుకోవచ్చు. ఇన్కంప్రెసిబుల్ ప్లేస్లో మనకు ఏవి అనేది కాన్స్టెంట్ అవుతుంది. రో ఏవి స్కోర్ ఇక్కడ V ఉంది, సో రాంగ్. ఇక్కడ ఏ స్కోర్ ఇస్ ద రాంగ్, రైట్. ఇది కూడా కంప్రెసిబుల్ కాదు. సో ఆప్షన్ ఏముంది మనకు నన్ అనమాట. లేదు ఇక్కడ కంప్రెసిబుల్ కాకుండా ఇన్కంప్రెసిబుల్ అనిస్తే అప్పుడు మనకి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్. సో ఏ స్క్వేర్ ఉందా V స్క్వేర్ ఉందా అని గమనించండి. సో ఇన్కంప్రెసిబుల్లో మనకు డెన్సిటీ అనేది ఈక్వల్ అనమాట. సో ρ1 ఈజ్ ఈక్వల్ టు ρ2 ఈ రెండు క్యాన్సిల్ కాబట్టి A1V1 అనేది మనకు ఆప్షన్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో బేస్ మన క్వశ్చన్లో అబ్జర్వ్ చేయండి. మనకు మైండ్లో కంప్రెసిబుల్ ఇన్కంప్రెసిబుల్ యొక్క ఫార్ములాస్ తెలిసి మీరు డైరెక్ట్గా పిక్ చేయగలుగుతారు, రైట్. ఇది నెక్స్ట్ వన్, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ లిక్విడ్ పార్టికల్స్ ఇన్ ద మోషన్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. రైట్, ఇలాంటి టోటల్ ఎనర్జీ రైట్ హైడ్రాలిక్ ఎనర్జీ దాని గురించి హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఏంటిది ఈ క్వశ్చన్స్, రైట్. పిజోమెట్రిక్ అంటే ఏంటిది దాని బేస్డ్ ఆన్ దాని క్వశ్చన్స్, పిజోమెట్రిక్ ఒక సమ్ ఏంటిది అని చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాబ్లమాటిక్స్లో మేబీ చెప్పలేము కంటిన్యూ ఇది బెర్నౌలీ ఈక్వేషన్ మీద ఉంటుంది. సో మనకు బెర్నౌలీ ఈక్వేషన్ తెలుసుంటే మీకు చెప్తాను తర్వాత క్లాస్లో బెర్నౌలీ ఈక్వేషన్ ఎలా చేయాలని చెప్పి ఎలా చేయాలో, రైట్. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్, ద సమ్ ఆఫ్ పిజోమెట్రిక్ హెడ్ ఆర్ వెలాసిటీని కైనమాటిక్ హెడ్ అని అంటారు. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ప్రెజర్ హెడ్ ఆర్ డాటమ్ హెడ్ ఆర్ వెలాసిటీ హెడ్ అని చెప్పేసి ఆప్షన్ సి A అండ్ B ఆర్ నన్ ఇచ్చాడు. సో మనకు టోటల్ ఎనర్జీ మనకు తెలుసుంటే, రైట్, టోటల్ ఎనర్జీ తెలుసుంటే ఆటోమేటిక్గా చేయగలుగుతారు. రైట్, ఇక్కడ నుంచి ఇది టోటల్ ఎనర్జీ లైన్ TEL టోటల్ ఎనర్జీ, రైట్. ఇది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనమాట, రైట్. ఇప్పుడు చూద్దాం ఏమిటిది టోటల్ ఎనర్జీ లైన్ అంటే. ఓకే, ఏంటిది P/γ ప్లస్ Z ప్లస్ V స్కోర్ బై 2C. ఇది మనకు బెర్నౌలీ ఈక్వేషన్లో ఉంటుంది, రైట్. బెర్నౌలీ ఈక్వేషన్లో మనకు ఉంటుంది. సో మీకు కనిపించకపోవచ్చు, ఇలా నేను కిందికి రాస్తున్నాను, సారీ, కొంచెం కిందికి రాస్తాను, ఐఎమ్ సారీ. ఇది టోటల్ ఎనర్జీ లైన్, ఇది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. ఓకే, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అని చెప్పవచ్చు ఆర్ పిజోమెట్రిక్ లైన్ అని చెప్పవచ్చు. ఓకే, ఇది దీని యొక్క ఫార్ములా వచ్చేసి ఎన్నో మనం కనుక్కుందాం, రైట్. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్లో HGLలో, రైట్, ప్రెజర్ హెడ్ ప్లస్ డాటమ్ హెడ్ ఏంటిది, ఇది డాటమ్ హెడ్, ఇది ప్రెజర్ హెడ్ P/γ, ఇది V స్క్వేర్ బై 2C, ఇది డిస్టెన్స్ అనమాట, రైట్. ఇదేంటిది ZN డిస్టెన్స్లో, రైట్, ZN డిస్టెన్స్లో, రైట్. ప్రెజర్ హెడ్ ప్లస్ డాటమ్ హెడ్. సో ప్రెజర్ హెడ్ డాటమ్ హెడ్ ఏమంటే పిజోమెట్రిక్ హెడ్ అంటారు, పిజోమెట్రిక్ హెడ్ అని పిలుస్తారు అనమాట. ఓకే, ఆర్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అని కూడా దీన్ని అంటారు. సో రైట్, ఇప్పుడు టోటల్ ఎనర్జీ లైన్లో ఈ రెండు ప్రెజర్ హెడ్ ప్లస్ డాటమ్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్. ఓకే, ప్రెజర్ హెడ్, డాటమ్ హెడ్, వెలాసిటీ, ఈ రెండింటి మళ్ళీ ఏమని అంటారు పిజోమెట్రిక్ హెడ్. ఓకే, ఆప్షన్లో చూసుకుందాము, రైట్. మీకు ఇప్పుడైతే గుర్తుంది కదా, ఇప్పుడు ఏం చెప్పాలి, పిజోమెట్రిక్ హెడ్ అంటే ఏంటిది, టోటల్ ఎనర్జీ లైన్ అనేది, రైట్. సమ్ ఆఫ్ ది పిజోమెట్రిక్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్, కరెక్ట్, ఆప్షన్ ఏ కూడా కరెక్టే. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ప్రెజర్ హెడ్ అండ్ డాటమ్ హెడ్. సో ప్రెజర్ హెడ్ డాటమ్ హెడ్ ఏమని చెప్పాను నేను, పిజోమెట్రిక్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. థర్డ్ ఆప్షన్ వచ్చేసి A and B ఈజ్ ద ఆన్సర్. మనకు కావాల్సింది A and B ఈజ్ ద ఆన్సర్. ఓకే, అంటే మీకు మోస్ట్లీ ఇవి క్వశ్చన్స్లలో చాలా క్వశ్చన్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా అడిగారండి, చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్, ద నావియర్ స్టోక్ ఈక్వేషన్ ద ఫ్లూయిడ్ మెకానిక్స్ డెరివ్డ్ ఫ్రమ్. సో నావియర్ ఫ్లో ఈక్వేషన్స్ కూడా మీకు నోటస్లో రెగ్యులర్లో ఏమైనా క్వశ్చన్స్ మనకుంటే, ఇది బేస్డ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, రైట్. న్యూటన్ ఫస్ట్ లా కాదండి, న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ కాదు, థర్డ్ లా కాదు, రైట్. ఏంటిది ఆన్సర్ వచ్చేసి న్యూటన్ సెకండ్ లా, నావియర్ స్టోక్ ఈక్వేషన్స్ అనమాట, రైట్. ఇందులో కూడా, రైట్, ఈ నావియర్ స్టోక్ ఈక్వేషన్స్ ఫోర్సెస్ కన్సిడర్ అంటారు. నావియర్స్లో, రెనాల్డ్స్లో ఫోర్సెస్ ఏంటిది, అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే,
నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ చూసుకుంటే ద ఫ్లూయిడ్ ఫోర్సెస్ కన్సిడర్ ఇన్ నావియర్-స్టోక్స్ ఈక్వేషన్ అని, యూలర్-స్టోక్స్ ఈక్వేషన్ అని, న్యూటన్స్ ఈక్వేషన్స్ అని, ఇలాంటి దాంట్లో ఫోర్సెస్ ఏ విధంగా కన్సిడర్ చేయాలని చెప్పేసి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, చూద్దాం. మోస్ట్లీ ఇందులో ఏవే ఫోర్సెస్ కన్సిడర్ చేశారు నావియర్-స్టోక్స్లో. సో ఫస్ట్ వన్ మనకు ఏమేమి తెలుసాలి, ఫోర్స్ ఇన్ గ్రావిటీ, ఇక్కడి నుంచి రాస్తాను. ఫోర్స్ ఇన్ గ్రావిటీ, ఫోర్స్ ఇన్ ప్రెజర్, ఫోర్స్ ఇన్ విస్కస్, ఫోర్స్ ఇన్ టర్బులెంట్, ఫోర్స్ ఇన్ కంప్రెసిబుల్, ఫోర్స్ ఇన్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్స్ ఈక్వేషన్. రైట్, ఏంటిది ద ఫ్లూయిడ్ ఫోర్సెస్ కన్సిడరింగ్ న్యూటన్స్ ఈక్వేషన్ అని క్వశ్చన్ ఇస్తే అప్పుడు మనకు ఆప్షన్లలో గ్రావిటీ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, విస్కస్ ఉంటుంది, టర్బులెంట్, కంప్రెసిబుల్ అండ్ సర్ఫేస్ టెన్షన్, ఇవన్నీ ఫోర్సెస్ మనము కన్సిడర్ చేయాలి అనమాట. రైట్, అప్పుడు న్యూటన్స్ ఈక్వేషన్ అది అప్లికేబుల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్స్ ఇన్ గ్రావిటీ, ఫోర్స్ ఇన్ ప్రెజర్, ఫోర్స్ ఇన్ విస్కస్ ప్లస్ ఫోర్స్ ఇన్ టర్బులెంట్. రైట్, దీన్ని రెనాల్డ్స్ ఈక్వేషన్ అంటారు. రైట్, మీకు ఇక్కడ కనిపించట్లేదు, సారీ, రెనాల్డ్స్ ఈక్వేషన్. ఓకే, రెనాల్డ్స్ ఈక్వేషన్స్. ఇది అంటే ఏంటిది, ఈ రెండు మనం తీసేసినాం అనమాట, కంప్రెసిబుల్. రైట్, ఎలా గుర్తుంచుకోవాలి ఫోర్సెస్ అని మీరు చెప్పిస్తే మోస్ట్లీ ఇవి గుర్తుంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత జీపీవి, టీసీఎస్ కంపెనీ కూడా చెప్పారు కదా, దాని గురించి ఇక్కడ జీపీవీవి అని కూడా ఒకటి గుర్తుంచుకోండి. రైట్, జీపీవీ, టీసీఎస్. సో ఈ బేస్డ్ ఆన్ ఇవి మీకు కొంచెం గుర్తుంటే ఆటోమేటిక్గా మీకు రిమైనింగ్ కూడా మీరు గుర్తుంచుకుంటారు. ఫస్ట్ టూ రిమూవ్ చేసేయండి. టీసీఎస్లో ఫస్ట్ టూ రిమూవ్ చేసేయండి. సో రిమూవ్ చేసేస్తే మనకు నెక్స్ట్ 4 మిగులుతుంది కదా, అది రెనాల్డ్స్ ఈక్వేషన్ కిందకి వచ్చేస్తుంది, రెనాల్డ్స్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్స్ ఇన్ గ్రావిటీ, ఫోర్స్ ఇన్ ప్రెజర్, ఫోర్స్ ఇన్ విస్కస్. ఓకే, ఈ 3 విస్కస్. ఇప్పుడు టర్బులెంట్ నేను రిమూవ్ చేశాను ఇక్కడ, దాన్ని నావియర్-స్టోక్స్ ఈక్వేషన్ అంటారు. నావియర్-స్టోక్స్ ఈక్వేషన్. రైట్, వచ్చింది కదా మనకు నావియర్-స్టోక్స్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్స్ ఇన్ గ్రావిటీ, ఫోర్స్ ఇన్ ప్రెజర్ అంటే సో ప్రెజర్ ఫోర్సెస్ అనమాట. సో ప్రెజర్ ఫోర్సెస్ దాన్ని ఏమంటారు అంటే యూలర్స్ ఈక్వేషన్. రైట్, యూలర్స్ ఈక్వేషన్. ఇప్పుడు ఇందులో ఆప్షన్ చూడండి, నావియర్-స్టోక్స్లో ఏమేమి ఉన్నాయి, ఇందులో నావియర్-స్టోక్స్లో గ్రావిటీ, ప్రెజర్, విస్కస్ ఫోర్సెస్ ఉన్నాయి. సో గ్రావిటీ, ఓకే, ప్రెజర్ అండ్ విస్కస్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో రిమైనింగ్ కూడా మీకు ఏంటి ఆప్షన్లో ఇది రెనాల్డ్స్ ఈక్వేషన్ ఇస్తే టర్బులెంట్ ఉంటుంది అనమాట. న్యూటన్స్లో ఎక్కువంటే జీపీవీ, టీసీఎస్ అనేది మీకు కొంచెం గుర్తుంచుకుంటే బెటర్ అని అనుకుంటున్నా. ఓకే, మోస్ట్లీ నావియర్-స్టోక్స్ ఈక్వేషన్ చాలా క్వశ్చన్స్లో ఇదే ఇచ్చాడు, బట్ రిపీటెడ్గా రావచ్చు, మేబీ రాకపోవచ్చు. రైట్, రెనాల్డ్స్ కూడా గుర్తుంచుకోవడం బెటర్. రైట్, నెక్స్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫోర్స్ వర్టెక్సెస్. రైట్, ఫ్రీ వర్టెక్స్ గురించి, ఫోర్స్ వర్టెక్స్ గురించి ఒక క్వశ్చన్స్ అనమాట. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఫ్రీ వర్టెక్స్, ఫోర్స్ వర్టెక్స్ గురించి. రైట్, ఏమన్నాడు, ఫోర్స్ వర్టెక్స్ అన్నాడు. రైట్, మనకు ఫార్ములా కొంచెం గుర్తుంది అనుకో, ఆటోమేటిక్గా మీరు ఏదన్నా గుర్తుంచుకుంటారు. రైట్, V/R/W, ఇది ఫోర్స్ వర్టెక్స్. ఓకే, నెక్స్ట్ ఫ్రీ వర్టెక్స్ ఫార్ములా ఏంటిది, రైట్, V/R/ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ, ఒమేగా అంటే రైట్ వెలాసిటీ బై రేడియస్, వెలాసిటీ ఇంటూ రేడియస్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ. ఇది ఇక్కడ మనకి ఏమైనా ఆప్షన్లో ద ఫ్లూయిడ్ రొటేట్స్ ద కాంపోజిట్ ఫ్లూయిడ్ అన్నాడు. సో ఇది కాదు. ద మోషన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ వేర్స్ అట్ ర్యాండమ్గా వ్యారీ అవ్వదు. ద వెలాసిటీ డిక్రీజ్ విత్ ద రేడియస్ అండ్ వెలాసిటీ ఇంక్రీజ్ విత్ ద రేడియస్ అన్నాడు. సో ఈ రెండు చూద్దాం ఎలా ఉంది. ఇప్పుడు ఇక్కడ V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. రైట్, వెలాసిటీ ఇంక్రీజ్ అయితే రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వెలాసిటీ ఇంక్రీజ్ విత్ ద రేడియస్ ఇస్ ద ఫోర్స్డ్ వర్టెక్స్. ఒకవేళ ఫ్రీ అని ఇస్తే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/R అవుతుంది. అప్పుడు వెలాసిటీకి రేడియస్కి ఆపోజిట్ ఉంటుంది అనమాట రెండు. రైట్, ఇది మీకు రైట్గా కొన్నిసార్లు ఫార్ములాస్ ఇచ్చు, కొన్నిసార్లు ఎగ్జామ్స్లలో ద ఫోర్స్డ్ వర్టెక్స్ అని వచ్చేసి ఫార్ములా క్వశ్చన్, ఆప్షన్ E = V/R W అని, సార్ V/R B = V/R W అని. సో ఇలాంటివి కూడా క్వశ్చన్స్ ఫార్ములా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను మీకు అర్థం కావడం కోసం ఇది ఇలా వచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, దీస్ టైప్స్ ఆఫ్ అనమాట. ఓకే,
నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు హైడ్రాలిక్ లైన్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ v²/g we will get. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు కన్ఫ్యూజ్ అయ్యి, సో సింపుల్ క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఏమని, రైట్, ఇది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్కి దీనికి నేను ప్యారల్గా ఒక లైన్ ఏమని డిస్టెన్స్ ఆఫ్ అన్నాడు, v²/2g అన్నాడు. దీని లైన్ ఏమంటారు అని క్వశ్చన్లో అడిగాడు. ఏమంటారు డైరెక్ట్గా మనకు ఇక్కడ నుంచి డిస్టెన్స్గా తీసుకుంటే దీన్నే టోటల్ ఎనర్జీ లైన్ అని అంటారు. రైట్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. టోటల్ ఎనర్జీ లైన్ ఆప్షన్ బి ఈజ్ ద ఆప్షన్. రైట్, ఇక్కడ ఏమొస్తుంది మనకు P/gamma =z. ఆర్ కొన్ని బుక్లలో టోటల్ ఎనర్జీ లైన్లలో P/gamma + z v²/2g కదా. ఇక్కడ గామా ప్లేస్లో P/ρg అని కూడా ఆప్షన్లు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక P/w అని కూడా ఆప్షన్లలో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రైట్, ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లలో అవచ్చు మోస్ట్లీ. The venturimeter is inclined, then for the given flow it will slow. ఒక వెంచూరిమీటర్ ఇంక్లైన్లో పెట్టాడంట, అప్పుడు రీడింగ్ ఏమవుతుందో చూడమండి. లెస్ రీడింగ్ అవుతుందా, సేమ్ రీడింగ్ ఉంటుందా, మోర్ రీడింగ్ ఉంటుందా, ఏది ఉంటుందా? రైట్, సో వెంచూరిమీటర్కు ఏ పొజిషన్లో ఉన్నా, ఇంక్లైన్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా ఆల్వేస్ రీడింగ్ అనేది సేమ్ చూపిస్తుంది. రైట్, రీడింగ్ ఆల్వేస్ సేమ్, సో చేంజ్ అవ్వదు. ఆప్షన్ బి ఇస్ ద ఆప్షన్. నెక్స్ట్ వన్, ఏ కరెంట్ మీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ అన్నాడు. ఇక్కడ కరెంట్ మీటర్ అన్నాడు. రైట్, మన కరెంట్ మీటర్ అనగానే అది కరెంట్ ఆప్షన్స్ ఉంటే కరెంట్ చేసేసుకుంటాం కదా, ఎలక్ట్రికల్ దాని గురించి అన్నాను. సో దట్ ఈస్ ద రాంగ్ వే. ఓకే, ద ప్రెజర్, వెలాసిటీ, విస్కాసిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అని ఇచ్చాడు. మన కరెంట్ అనగానే మనం ఇక్కడ చూస్ చేసుకుంటాం. దట్ ఈస్ ద రాంగ్. కరెంట్ మీటర్ ఆల్వేస్ వెలాసిటీ మెజర్మెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ద రేట్ ఆఫ్ ఫ్లో త్రూ ఏ వెంచూరిమీటర్ ఈజ్, ఇంకా ద రేట్ ఆఫ్ ఫ్లో అంటే రేట్ ఆఫ్ ఫ్లో క్యూ అనమాట. సో క్యూ వెంచూరిమీటర్స్ ఏ విధంగా వ్యారీ అవుతుంది అన్నాడు. సో మనకు ఫార్ములా ఏంటిది? ఫార్ములా మనకు గుర్తుంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు CD A1 × A2 బై √A1² మైనస్ A2² √2gh కదా. రైట్, మనకి ఇది గుర్తుంటే ఆటోమేటిక్గా ఏదైనా చేయగలుగుతారు. మీకు ఫార్ములా గుర్తుందనుకో, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √h. ఇక్కడ మనకు ఆప్షన్లో హెచ్ వాల్యూస్ అన్నాడు, హెచ్ గురించి ఇచ్చాడు కాబట్టి హెచ్ అంటే హెడ్ లాస్, హెడ్ అనమాట. ఎంత హెడ్ ఎన్ని మీటర్లు ఉన్నదో దాన్ని బేస్ చేసుకుని అనమాట. సో √h, హెచ్ని √hని 1/2 అని రాసుకోవచ్చు కదా. రైట్, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1h 1/2 1/2. రైట్, దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ జెట్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ ఫ్రమ్ 40 mm వాటర్ పైప్ అన్నాయి. ఇక్కడ జెట్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ ఫ్రమ్ 40 mm డయా ఆర్ఫీస్ మీటర్ హ్యాస్ 30 mm అన్నాడు. ఇట్స్ వెన్ కాంట్రాక్షన్. ఓకే, దెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్ట్రక్షన్ మనకు అడిగాను అనమాట. అంటే మెయిన్గా అంటే నేను ఆల్రెడీ చెప్పాను 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ప్రాబ్లమాటిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో మోస్ట్లీ థియరీయే, బట్ ఇలాంటి టైప్స్ ఆఫ్ సింపుల్ క్వశ్చన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. రైట్, coefficient of contraction is equal to area of vena contraction by area of pipe. రైట్, ఇది ఫార్ములా ఏంటి? దానికి ఏరియా ఆఫ్ డయామీటర్ ఇచ్చాడు. ఇంజిన్ π/4 వీనా కాంట్రాక్షన్ ఎంత ఉందంటే 30 హోల్² బై π/4 పైప్ ఏరియా ఆఫ్ ది పైప్ ఎంత అన్నాడు 40 mm 40 హోల్². ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి. సో సింప్లికేషన్ మనకు చేస్తే అప్రాక్సిమేట్లీగా 0.6 అనేది వస్తుంది. సో మీకు టైం కన్జ్యూమ్ చేయడం నేను ప్రాబ్లం చెప్పట్లేదు. సో మనకు ఆన్సర్ వచ్చేసి 0.56 అనమాట అకార్డింగ్ టు బెర్నౌలీ ఈక్వేషన్. రైట్, ఇందులో బెర్నౌలీ ఈక్వేషన్ ఏంటిది? యూలర్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఫామ్ అన్నాడు. సో ఈ రెండింటి క్వశ్చన్ చేయడానికి మనకు ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం అవసరము, అందుకని నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బట్ మీకు ఎలా గుర్తించుకోవాలి, మళ్ళీ అందులో ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఈ క్వశ్చన్స్లో ఏ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే డిఫరెంట్ ఏ విధంగా ఇస్తాడు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్, మనకు ఈ బెర్నౌలీ ఈక్వేషను, యూలర్ ఈక్వేషను ఈ సెట్ అనే కాదు. సో మీరు SSC రాసిన, మనకు TSPSC సంబంధించింది ఏఈ రాసిన, సో అందులో ప్రాబ్లమాటిక్స్ రాకపోయినా డైరెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ విధంగా అంటే ఫస్ట్ వన్ యూలర్ ఈక్వేషన్ ఏందో మనం నేర్చుకుందాం. రైట్, ఫస్ట్ వన్ యూలర్ ఈక్వేషన్. రైట్, యూలర్ ఈక్వేషన్లలో డిఫరెన్షియల్ ఫార్ములా నేను డైరెక్ట్ ఇస్తున్నాను. మనకు డెరివేషన్స్ అనేది అంత అవసరం లేదు. బట్ ఇప్పుడు ఎందుకంటే మనకు
బిట్స్ ప్రిపేర్ అయ్యేప్పుడు పెద్దగా అవసరం లేదు కూడా. రైట్, ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ జెడ్జీ ప్లస్ వి ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, దిస్ ద యూలర్ ఈక్వేషన్. సో యూలర్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మనకు బెర్నౌల్ ఈక్వేషన్ అనేది డెరైవ్ చేయాలన్నమాట. రైట్, సో ఇవన్నీ మనకు యూలర్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఫామ్. సో డిఫరెన్షియల్ ఫామ్లోనే మనకు చూపించాలి, డిఫరెన్షియల్ ఫామ్లోనే మనకు ఉండాలి. ఆప్షన్ ఇప్పుడు ఆప్షన్ వచ్చేసి బి అనమాట. సో ఇది ఆప్షన్ మనకు. రైట్, ఈ క్వశ్చన్ మీకు యూలర్ ఈక్వేషన్ వచ్చింది. రైట్, బట్ బెర్నౌల్ ఈక్వేషన్ ఎలా, బెర్నౌల్ ఈక్వేషన్ ఏ విధంగా చేయాలి, సో బెర్నౌల్ ఈక్వేషన్లో ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పేసాం. ఎప్పుడైనా సరే బెర్నౌల్ ఈక్వేషన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ యూలర్ ఈక్వేషన్ అనమాట. యూలర్ ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు బెర్నౌల్ ఈక్వేషన్ వస్తుందన్నమాట. రైట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ యూలర్స్ ఈక్వేషన్ ఆర్ ప్రైమర్లీ అని చెప్పి కొన్నిసార్లు క్వశ్చన్ ఇచ్చేసారు. ద ఇంటిగ్రేషన్ ఆఫ్ యూలర్ ఈక్వేషన్ ఈజ్ అని క్వశ్చన్లో ఆప్షన్లు వచ్చేసారు. అప్పుడు బెర్నౌల్ ఈక్వేషన్ ఇస్ ద ఆప్షన్. రైట్, ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. రైట్, ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు, ఇక్కడ ప్రెజరు, ఇది డెన్సిటీ. రైట్, సో బోత్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది, ఇక్కడ దీనికి డిఫరెన్షియబుల్ అవుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది, పీ బై రో ఈజ్ ఈక్వల్ టు రైట్ జీ, అంటే ఇక్కడ గ్రావిటీ డిఫరెంట్ మళ్ళీ జెడ్ డిఫరెంట్. సో బోత్ ఆర్ ఏమొస్తుంది మనకి ఇక్కడ ఓకే జీజెడ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ వి మళ్ళీ బోత్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఏమొస్తుంది వి స్క్వేర్. సో సారీ ఇక్కడ డివి అండి, డివి. రైట్, సో సేమ్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏంది వి స్క్వేర్ బై 2. Just right. అయ్యో ఓకే, పీ బై రో జీ ఇంటూ వి స్క్వేర్ బై 2z. ఓకే, ఇది ఎప్పుడు మనకు రైట్ బెర్నౌల్ ఈక్వేషన్ స్టడీ కంప్రెసిబుల్ ఫ్లో అన్నప్పుడు. రైట్, ఇలా దీన్ని నేను జీతో డివైడ్ చేస్తున్నాను అండి. రైట్, జీతో డివైడ్ చేస్తే రో పీ బై రో జెడ్, జీతో మల్టిప్లై చేస్తే వస్తుంది, జీతో డివైడ్ చేస్తుంది, జీతో డివైడ్ చేస్తే జీ వస్తుంది, జీ గెట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ వి స్క్వేర్ బై 2z అవుతుంది. రైట్, ఇది బెర్నౌల్ ఈక్వేషన్ ఇన్కంప్రెసిబుల్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రో జీ వస్తుంది. ఓకే, రో జీ జెడ్ బై వి. రైట్, ఇది బెర్నౌల్ ఈక్వేషన్ ఇన్కంప్రెసిబుల్, ఇది కంప్రెసిబుల్ ఫ్లోలో ఈ ఈక్వేషన్స్ అనమాట. రైట్, వీటి మీద కూడా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చూసుకుంటే రైట్, దీని తర్వాత రో జీతో మల్టిపుల్ చేయండి. రో జీతో మల్టిపుల్ చేసి మనకి ఏమొస్తుంది, పి రో జీ జెడ్ రో జీ, ఓకే రోజీ వి స్క్వేర్ బై 2z. రైట్, కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్ ఏదైనా అవ్వచ్చు. రైట్, ఇక్కడ రోజీ జీజీ గెట్ క్యాన్సిల్, మనకు పి రోజీని ఏమని రాసుకోవచ్చు, యూనిట్ డెన్సిటీ అనమాట. యూనిట్ డెన్సిటీ ఆర్ గామాతో రో గామాతో మనము డినోట్ చేయొచ్చు. ఆర్ రో గామా జెడ్ ప్లస్ రో వి స్క్వేర్ బై 2 ఇలా కూడా రాసుకోవచ్చు. చూడండి, వీటి యొక్క యూనిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ విధంగా యూనిట్స్ వస్తుంది అంటే రైట్, ఫస్ట్ వన్ వచ్చేసి యూనిట్ పర్ మాస్. ఓకే, ఎనర్జీ పర్ మాస్, ఎనర్జీ వచ్చేసి ఎనర్జీ పర్ మాస్ ఫస్ట్ వన్. ఇది వచ్చేసి ఏమొస్తుంది మనకు, పీ బై రోజుని నేను గామగా రాసుకుంటున్నాను, వి స్క్వేర్ బై 2z జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. రైట్, ఇది సెకండ్ వన్. ఇది ఇన్కంప్రెసిబుల్, బెర్నౌల్ ఈక్వేషన్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. రైట్, కాన్స్టెంట్లో. అప్పుడు దీన్ని ఎనర్జీ పర్ వెయిట్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి ఎనర్జీ పర్ వాల్యూమ్ అన్నప్పుడు ఇది. రైట్, ద యూనిట్ ఆఫ్ బెర్నౌల్ ఈక్వేషన్ ఇన్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అన్నప్పుడు ఇది. సో మోస్ట్లీ మనకి ఇది ఎగ్జామ్లో వస్తుంది. సో ఎనర్జీని ఏమైనా రాసుకోవచ్చు, న్యూటన్ మీటర్ పర్ న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు. రైట్, దిస్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ బెర్నౌల్ ఈక్వేషన్ ఇన్ కంప్రెసిబుల్. రైట్, అకార్డింగ్ టు బెర్నౌల్ ఈక్వేషన్. సో బెర్నౌల్ ఈక్వేషన్ ఏంటి, ఇన్కంప్రెసిబుల్ అని అవ్వచ్చు ఆర్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అని అవ్వచ్చు. స్టడీ ఇన్కంప్రెసిబుల్ వచ్చేసి మనకు వి స్క్వేర్ బై 2z జెడ్ పీ బై డబ్ల్యూ. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ ఇస్ ద ఆప్షన్.